అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వర్గల్ మండల కేంద్రంలో గౌరవరం ఎస్ఐ శివకుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద డ్రగ్స్ నిర్మూలనపై నినాదాలు చేస్తూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాలు యాదవ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాంటీ డ్రగ్స్ డేగా అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా డ్రగ్స్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది అందరికీ తెలిసే విధంగా డ్రగ్స్ తీసుకోకుండా మన సమాజాన్ని కాపాడే విధంగా ఉండడానికి ఈ మన తెలంగాణ ప్రభుత్వం ఈ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ తరఫున ఈరోజు ఈ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఈ డ్రగ్స్ వల్ల ఏమైందంటే మానసికంగా మెదడు పైన మరియు శరీరం పైన ప్రభావం ఏర్పడి ఎందుకు పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పదార్థాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల డ్రగ్స్కు దూరంగా ఉండాలి. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కనిపిస్తే వారికి ఏ విధంగా చేయాలనేది అటువంటి వారి వివరాలు ఏమైనా ఉంటే మాకు తెలియజేస్తే వారిని ఈ డి అడిక్షన్ సెంటర్స్లో లేదా కౌన్సిలింగ్ చేసి వారిపైన తగిన చర్య తీసుకొని వారి సక్రమంగా ఉండే విధంగా మా అవకాశం ఏర్పడడం జరుగుతుంది. కావున మీకు దృష్టిలోకి వస్తే ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోవద్దు. దానివల్ల మన శరీరం పైన, కుటుంబం పైన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు తీసుకోవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మనం ఈరోజు ఈ డ్రగ్స్కి సంబంధించి ఒక ప్లెడ్జ్ చేయబోతున్నాము. ఇది మన సార్ గారు. అత్యధిక జనాభా ఉన్నప్పటికీ అందులోపల ఎక్కువ మంది యువకులు. మరి అలాంటి యువత మాదక ద్రవ్యాలకి కానీ ఇలాంటి మత్తు పదార్థాలకి కానీ బానిసైనట్టయితే ఒక్కసారి ప్రపంచాన్ని ఊహించండి. మన దేశం ఒక యువత కేవలం ఈ దేశం మీదనే కాదు, ప్రపంచంలోని మిగతా దేశాల మీద కూడా ఆధారపడి ఉన్నది. ఈరోజు మనం ఇప్పటికే అనేక దేశాల లోపల మనం భారతీయ సేవలు అందుతూ ఉన్నాయి. కాబట్టి మనం తప్పకుండా ఒక క్రమశిక్షణయుతమైనటువంటి జీవితాన్ని గడిపితేనే యువత మిగతా వారికి ఆదర్శంగా ఉంటుంది. మనం ఒక అలవాటు అంతకుముందు చిన్నప్పుడు కళ్ళు ఇలాంటివి మనం విన్నాం, అదే దురవ్యసనం అనుకున్నాం. కానీ ఈ మధ్య కాలం లోపల మత్తు పదార్థాలు, డ్రగ్స్ అనేటివి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నాయి. పల్లెటూరు కావచ్చు, పట్టణం కావచ్చు, మెట్రోపాలిటన్ సిటీస్ కావచ్చు. ఇంకా మామూలుగా సిగరెట్ ఏ విధంగా దొరుకుతుందో ఆ విధంగా అయిపోయింది మత్తు పదార్థాలు, డ్రగ్స్ అనేది. ఒక్కసారి కనుక దానికి మనం అలవాటు పడిపోతే జీవితాంతం మనం ఒక నిర్వీర్యమైనటువంటి బతుకు ఈడుస్తూ ఉంటాం. ఎవరికి పనికిరానటువంటి బతుకు బతుకుతూ ఉంటాం. శారీరకంగా నష్టపోతాం, సామాజికంగా నష్టపోతాం, మన కుటుంబ పరంగా నష్టపోతాం. ఒక సిగ్గుమాలిన బతుకు మనం బతకాల్సి ఉంటుంది. కాబట్టి మనం దానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఇప్పటికీ ఎవరైనా కనుక డ్రగ్స్ కి బానిస అయిపోతే ఖచ్చితంగా రీట్రీట్మెంట్ హాస్పిటల్స్ కూడా ఉంటాయి. కేవలం 2-3 నెలల లోపల మళ్ళీ మామూలు జీవనం గడపవచ్చు, మళ్ళీ ఆరోగ్యకరమైనటువంటి జీవనం గడపవచ్చు, ఈ సమాజం లోపల సమ్మిళితం కావచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ డ్రగ్స్ పట్ల అవేర్ కలిగి ఉండాలి. మిత్రులకు ఎవరైతే అలాంటి బానిసలైనలో వాళ్ళకు తప్పకుండా మీరు దూరంగా ఉండాలి. వారిని మార్చే ప్రయత్నం చేయాలి. అంటే వారికి మనం ఆ సహజీవనం లోపల మనకు కొన్ని లోటుపాట్లు ఉంటాయి. కొన్నిసార్లు మనం అలాంటి మన మనసు మరలుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ మనం చాలా బలంగా ఉండాలి. ఒక ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధం కావాలి. ఓకే, సో గౌరవనీయులు రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉంది నాతో పాటు ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని
అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజాన్ని లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి నేను అవుతానని విషయాన్ని పూనుకుంది. కాబట్టి ముఖ్యంగా స్కూళ్లలో విద్యార్థులు కూడా ఈ మధ్యన గంజాయి లేదా కొన్ని రకమైనటువంటి చాక్లెట్స్ కావచ్చు, రకరకాలైనటువంటి ఇష్యూస్, ఏవైతే మత్తు పదార్థాలు ఉన్నాయో వాటికి బానిసలు అవుతున్నటువంటి అంశాన్ని చాలా మంది అంటే ఇప్పుడు దృష్టికి వచ్చింది, ప్రభుత్వం దృష్టికి కూడా. కాబట్టి ముఖ్యంగా మనం ఏంటంటే మనము ఈ అర్బన్కు దగ్గర ఉన్నాం, హైదరాబాద్ దగ్గరలో ఉన్నాం కాబట్టి అనేకమైనటువంటి ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి రకరకాల వ్యవస్థల ద్వారా ఇక్కడి వరకు కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు దీని నుంచి దూరంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా దాన్ని ఉపయోగించినట్టయితే కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ డిపార్ట్మెంట్ అది అవేర్నెస్ కోసమే ఈరోజు ప్రత్యేకమైన ర్యాలీ మన మండలంలో నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. విద్యార్థులు, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలు కావచ్చు, మండల ప్రజలు కావచ్చు, అందరూ కూడా దీన్ని గమనించి అందరూ కూడా సహకరించి డ్రగ్స్ నిర్మూలనకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ సందర్భంగా నమస్కారము. అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్ సార్ వెంకటేశం సార్ గారికి, మన పోలీస్ ఎస్ఐ సార్ గారికి, అదేవిధంగా ఏఎస్ఐ సార్ మధు సార్ గారికి, అదేవిధంగా కానిస్టేబుల్కు, పోలీస్ సిబ్బంది అందరికీ నా యొక్క పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఈ డ్రగ్స్ డే అనేది నిజానికి కూడా ఇక్కడున్న మా విలేజ్లో కొందరు తల్లిదండ్రులు అంటే తప్పుగా అనుకోని ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే మన పిల్లోడు మనం ఎట్లా ముందుకు తీసుకుపోతేనే మనం ఎట్లా ఏ విధంగా ఉంటేనే మన పిల్లోడు ఆ విధంగా ముందుకు వస్తాడు. మనం ఇంట్లో మనము తండ్రి ఒక సిగరెట్ తాగుతుంటే ఆ సిగరెట్ ఏమవుతుందంటే ఆ సిగరెట్ వల్ల కూడా మనం నెక్స్ట్ టైం మన పోరాడు కూడా తయారవుతాడు. దయచేసి మా విలేజ్లో పెద్దలకు నిజంగా కూడా మళ్ళీ ఒకసారి మీడియా ద్వారా కానీ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు స్కూల్స్ ద్వారా కానీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మనము తాగే ముందు మనం చిన్నపిల్లల ముందు మనం సిగరెట్ తాగడం మానుకోవాలి. ఎందుకంటే వాని ముందు అదే తయారైతే మా నాన్ననే తాగుతుండో నాకేం పోతుంది, మా నాన్న సిగరెట్ తాగుతుండని వాడు మన సిగరెట్తో సహా ఇంకో దానికి కూడా అలవాటు పడుతున్నాం. ఈ మధ్య విచ్చలవిడిగా గంజాయి అనేది విచ్చలవిడిగా తయారవుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మనం ఆల్మోస్ట్ కొంతమంది మన ఎస్ఐ పోలీస్ సిబ్బంది చాలా పగడ్బందీగా 100% పట్టుకున్నారు. ఇంకా 90% పట్టుకుని ఇంకా 10% అక్కడక్కడ ఉన్నారు సార్. దాన్ని కూడా మా వంతు కూడా మేము విలేజ్గా మా ఫుల్ సపోర్ట్, మా సహకారం 100% ఉంటుంది. ఎందుకంటే చెడు మార్గాలకు ఏ తల్లిదండ్రి పోయిన పిల్లలను తప్పుదూర పడుతుంటే ఎవరిని ఊరుకునేది లేదు. ఎందుకంటే ఈ గంజాయి వల్ల వాళ్ళకు శారీరకంగా వాళ్ళ జీవితంలో మొత్తం నష్టపోతున్నారు. అట్లా కూడా కొన్ని కుటుంబాలు ఈ రోజు వాళ్ళు ఏ పరిస్థితిలో అయ్యారో కూడా మన విలేజ్లో మన అందరికి తెలుసు. పేర్లు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే పేర్లు చెప్తే వాళ్ళు బాధపడుతుండొచ్చు. అట్లా కాకుండా మనం ఏ విధంగా మన పిల్లోడిని మనం విచ్చలవిడిగా విడిచిపెడుతున్నాం. కాబట్టి దయచేసి నేను ఈ ప్రోగ్రాం ద్వారా కూడా ఈ పిల్లలు ఇప్పుడు తీసుకురావడం, వీళ్ళ ఎండలను తీసుకొచ్చి అక్కడ నుంచి స్కూల్కి తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టడం మన సంతోషంగా కాదు, మన పిల్లల ఎదుగుదల కోసం మనం ఏ విధంగా వీళ్ళని చూసానో మనం నేర్చుకోవాలని ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నారు. ఆ ప్రోగ్రాంకు కూడా మనం దయచేసి అందరం సపోర్ట్ చేసిన పిల్లలను కూడా, పిల్లల తల్లి ఎవరైతే పిల్లల ముందు సిగరెట్లు మాత్రం ఆ యొక్క తండ్రి ఇంట్లో పిల్లల ముందు సిగరెట్ తాగితే అది ఇంకా ముందు చెప్పు సిగరెట్ దార పోయి, ఇంకోటి గంజాయి పోయి, ఇంకోటి మద్యం పోయి, ఇంకోటి ఎన్నో విధాలుగా తయారవుతుంది. దయచేసి తల్లిదండ్రులు ఆలోచన చేసుకోవాలి. ఇంకోటి మా పిల్లలకు కూడా నిజంగా కూడా ఇంతగా వచ్చి మీరందరూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మీరు కూడా తండ్రి ఎవరైతే ఉన్నారో ఈ ప్రోగ్రాంలో మన అందరు తల్లిదండ్రులు రాలేకపోవచ్చు. మీరు కూడా ఏంటంటే ఆ ఒక నాన్న ఎప్పుడైతే ఆడపిల్లలు చెప్తే తండ్రి ఆటోమేటిక్గా వింటాడు. ఆ నాన్న కూడా ఏంటంటే ఆ నాన్న చెప్తే వింటాడు. నాన్న నువ్వు కొంచెం